నమస్తే. నేను ప్రభాకర్ వేనమంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన వెంటనే ఏం జరిగింది? రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టీ నిర్ణయాన్ని సమర్థిస్తూ లేఖలు విడుదల చేయడం, వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడం చేస్తా ఉన్నారు. ఆమె తప్పు చేసింది కాబట్టి బయటకు పంపించేసారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి ఆగలేదు అది. ఎక్కడికి పోయింది? ఆఫీసులలో, అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులలో ఉన్నటువంటి ఆమె ఫ్లెక్సీలు చింపేస్తున్నారు. ఆమె ఫోటోలని తగలబెడతా ఉన్నారు రోడ్ల మీద. అంటే మొత్తం ఫెరోషియస్‌గా వెళ్ళిపోయి ఈ పనులన్నీ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంత ఏమంటారు, ఉడుకు రక్తంతోటి ఉరికి ఉరికి కవిత ఫ్లెక్సీలు తగలబెట్టి, కవిత ఫ్లెక్సీలు చింపేసి చేస్తా ఉన్నారు. కానీ చేయాల్సినప్పుడు మాత్రమే చేయలేదు. చేయాల్సిన సమయంలో పార్టీకి ఇబ్బందొచ్చినప్పుడు, కేసీఆర్‌కి ఇబ్బందొచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా ఈ స్థాయిలో బయటికి రాలేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరు రోడ్ల మీదకి రాలేదు. కేటీఆర్‌కు ఫార్ములా ఈ కేసులో ఇష్యూ అయినప్పుడు కూడా ఎవరు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి రాలేదు. హరీష్ రావు మీద అలిగేషన్స్ వచ్చినప్పుడు ఎవరు రోడ్ల మీదకి రాలేదు. కేటీఆర్‌ను పదే పదే ఫార్ములా ఈ రేస్‌లో విచారణ పిలిచినప్పుడు ఎవరు రాలేదు. కాళేశ్వరం కమిషన్ ముంగట కేసీఆర్ హాజరైన రోజు కూడా ఎవరు రాలే. జస్ట్ ఏదైతే ఆ జీహెచ్ఎంసీ ఆఫీసు, ఆ చుట్టుపక్కల ఏరియాలు మాత్రమే అదేం తప్పితే ఎక్కడ కూడా పెద్దగా ప్రొటెస్ట్ చేసినట్టు, కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన దానికి వ్యతిరేకంగా, విచారణ పిలిచిన దానికి వ్యతిరేకంగా పార్టీ క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి కొట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు బీఆర్ఎస్ క్యాడర్. గ్రౌండ్ లెవెల్లో కొట్లాడాలి. ఇట్లాంటి వాటి వచ్చినప్పుడు గ్రామీణ స్థాయి నుంచి చేస్తేనే, తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎట్లా కొట్లాడిర్రో, ఊరు నుంచి వాడ నుంచి ప్రతి ఒక్కరు కదిలి కదిలి రోడ్ల మీదకి వచ్చి ఎట్లా కొట్లాడిర్రు. అప్పుడు కేసీఆర్ అరెస్ట్ అవుతానో ఇంకోటి అవుతానో అప్పుడు ఎట్లా కొట్లాడింది బీఆర్ఎస్ క్యాడర్, తెలంగాణ ఉద్యమకారులంతా. కానీ ఇప్పుడు అది ఎక్కడ కూడా కనిపించలేదు, మనకి కనిపిస్తలేదు కూడా. ఏ సందర్భంలో కూడా పార్టీ ముఖ్య నాయకులకు ఈ కేసులు పెట్టినప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, వీళ్ళందరి మీద ఆరోపణలు చేసినప్పుడు, కేటీఆర్ డ్రగ్స్ తీసుకున్నాడని ఆరోపణలు చేసినప్పుడు కానీ, కేసీఆర్ మీద ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవన్నీ తెలుసు. ఇట్లాంటి అన్నీ జరుగుతున్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా బీఆర్ఎస్ క్యాడర్ బయటికి రాలేదు, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు. ఫోటోలతో పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక 4-5 చేసిరు తప్పితే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక ఫెరోషియస్‌గా వీళ్ళు ఎక్కడ కూడా పార్టీని కాపాడుకోవడానికి, పార్టీ నాయకుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను, పెట్టిన కేసులను ఖండిస్తూ రోడ్ల మీదకి వచ్చింది లేదు, కొట్లాడింది లేదు అంతగానం. ఏదో చేసినామా అంటే చిన్నగా ముఖ్య నాయకులు పోయినప్పుడు చిన్నగా హడావిడి చేయడం తప్పితే ఆ స్థాయిలో రోడ్ల మీదకి వచ్చింది లేదు ఏ రోజు కూడా. కాళేశ్వరం కమిషన్ ముంగట కేసీఆర్ హాజరైన రోజు కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కొందరు వచ్చిరు తప్పితే, కార్యకర్తలు రాలేదు, నాయకులు వచ్చిరు తప్పితే ఎవరు కూడా రాలే అక్కడికి. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఉద్యమం చేసిన వ్యక్తి, అన్నేళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద కేసు పెట్టి ఒక విచారణకు పిలిస్తే ఎట్లా ఉండాలి? గ్రామీణ స్థాయిలో మొత్తం కదలాలి, దండు కదిలినట్టే కదిలి ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా చేస్తారు కూడా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఈడీలు, సిబిఐలు నోటీసులు ఇస్తే వాళ్ళు గల్లీలో ధర్నాలు చేసిర్రు, రాస్తారోకోలు చేసిర్రు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ఏం చేయలే. ఇట్లాంటి సందర్భాల్లో ఏ సందర్భంలో కూడా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాపాడుకున్నది లేదు పార్టీని. కానీ ఇప్పుడు కవిత మీద సస్పెన్షన్ వేటు వేయంగానే అదేవరో వేరే గ్రహాంతర వాసి వచ్చినట్టుగా, వేరే ఎక్కడి నుంచి వచ్చినట్టుగా వచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టడాలు, ఫ్లెక్సీలు తగలబెట్టడాలు, ఫ్లెక్సీలు పీకేయడాలు, సోషల్ మీడియాలో బూతులు తిడుతూ పోస్టులు పెట్టడాలు ఉండొచ్చు. పార్టీని బదనాం చేస్తున్నది, ఇంకోటి చేస్తున్నది అని ఉండొచ్చు. ఆ కోపం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాల్సింది పోయి ఇట్లా చేస్తున్నది, డ్యామేజ్ చేస్తున్నది అని కోపం ఉండొచ్చు. కోపం ఉన్నా కానీ మరి మనం అప్పుడేం చేసినాం? కేసీఆర్ విషయంలో, కేటీఆర్ విషయంలో, హరీష్ రావు విషయంలో, ఇతర నాయకుల మీద దాడులు జరిగినప్పుడు, అసెంబ్లీ నుంచి సస్పెన్షన్లు జరిగినప్పుడు, ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎక్కడ కొట్లాడినాం? ప్రజా సమస్యల మీద ఎక్కడ మనం రాస్తారోకోలు, ధర్నాలు చేసి ఎక్కడికక్కడ స్తంభింపజేసి రాష్ట్రాన్ని ఎక్కడ చేసినాం? చేయలే. ఎక్కడ కూడా రోడ్ల మీదకి వచ్చింది లేదు. ఒక ఉద్యమం స్థాయిలో ఏది కూడా చేసింది లేదు. ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు కదిలితే తప్ప ఆ స్థాయిలో కార్యక్రమాలు ఎక్కడ చేసింది లేదు. మరి అట్లాంటప్పుడు కవిత విషయంలో ఎందుకు ఇంత అధిగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు? ఏదో కక్ష సాధించినట్టుగా, ఏదో ఆమె ఒక శత్రువులాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు? ఆ ఫ్లెక్సీలు తగలబెట్టుడేంది, ఫ్లెక్సీలు చింపేసుడేంది? ఆమె పార్టీకి వ్యతిరేకంగా చేయొచ్చుగాక, కానీ ఆమె కేసీఆర్ కూతురు. మీరు అవునన్నా కాదన్నా రేపటి రోజున ఆయన తండ్రి, ఆమె కూతురు, ఆమె ఒక ఆడబిడ్డ ఇంటికి. మీరు అవునన్నా కాదన్నా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. అట్లాంటప్పుడు మీరు ఇట్లాంటి చిల్వలు పలవలు చేసి కామెంట్లు పెట్టి ఫ్లెక్సీలు చింపేసుడు, కాలబెట్టుడు ఇదంతా ఎందుకు? మరి మీరు పార్టీని కాపాడుకోవాల్సినప్పుడు చేయాల్సిన పనులు అప్పుడు చేయకుండా ఇప్పుడు ఆమె మీద ఎందుకు ఈ స్థాయిలో చూపెడుతున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోయి మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎట్లా ఫ్రస్ట్రేట్ అయిందో
వీళ్ళందరూ కూడా ఇప్పుడు అట్లనే అవుతా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు. ఇది పార్టీకి నెగిటివ్ చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీకే డ్యామేజ్ చేస్తుంది తప్ప ఇట్లాంటి చర్యలు ఇదేదో ఇంకా మీకు ముంగటికి ఇంకా బాగా తీసుకుపోతుంది. ఇట్లాంటివి చేయడం వల్ల కవిత చేసినటువంటి డ్యామేజ్ తగ్గుతుంది, ఇంకా పాజిటివ్నెస్ వస్తుంది మాకు అని అనుకుంటున్నారేమో. కానీ ఆమె చేసిన డ్యామేజ్ కంటే ఇప్పుడు మీరు చేసుకుంటున్న డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది పార్టీకి. మీరు ఈ చర్యలతోటి ఫ్లెక్సీలు చింపి ఇవి కాలబెట్టి ఏమంటారు సోషల్ మీడియాలో బూతులు పెట్టి చేసే డ్యామేజ్ పార్టీకి ఎక్కువ జరుగుతుంది. సో ఇట్లాంటి బంద్ చేసుకుంటే బెటర్. ఏమైనా చేస్తే ప్రజా ఉద్యమాల విషయంలో కావచ్చు, కేసీఆర్ విషయంలో, కేటీఆర్ విషయంలో, హరీష్ రావు విషయంలో, ఇంకా పార్టీ ముఖ్య నాయకుల విషయంలో, పార్టీ కేడర్ అరెస్ట్ల విషయంలో వాటిని ఖండిస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో ఇంకోటో చేసి ప్రొటెస్ట్లు చేయండి. అప్పుడు మీరు ప్రజలకు దగ్గర అవుతారు. కానీ ఈ చిల్లర పనులు అన్నీ చేసుకుంటూ పోతే అది ఇంకా మీకే డ్యామేజ్ అవుతుంది. థ్యాంక్ యూ.